పేరు నాగమణి, మాది చిత్తూరు జిల్లా రాంకుప్పం మండలము, రాజపేట అన్న. నీకు ఫస్ట్ ఎప్పుడు పెళ్ళయింది, ఏ ఊరికి ఇచ్చినారు, ఆయన పేరు ఏం పేరు? బెంగళూరులో పెళ్ళయిందన్న. ఆయన పేరు వచ్చి జీపీ వెంకటరెడ్డి. ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళయింది? 92లోనా, 92లో పిల్లలు ఒక కొడుకు పుట్టిండే. కొడుకు యాక్సిడెంట్లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి మా ఆయన చచ్చిపోయారు, వెంకటరెడ్డి అన్న. తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక భర్త కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే ఆయన పేరు జమునమ్మ, చిత్తూరు అన్న. వాళ్ళు తోడుకొని వచ్చింది అన్నాక ఇట్లా పెండ్లామ బిడ్డలు ఉండుకొద్దని వాళ్ళకి చెప్పింటి నేను జమునమ్మకి. అన్నాక వాళ్ళు శివప్రసాద్ అనే వ్యక్తిని తోడుకొని వచ్చి శేషాపురం అన్న, బంగారుపాలెం మండలము ఆ ఊరన్న. వాళ్ళు తోడుకొని వచ్చి అన్నాక నేను వాళ్ళని అడిగితే నీకు పెండ్లామ బిడ్డలు ఉండారంటే వాళ్ళు లేదు అని చెప్పి, నాకు బిడ్డలు ఉండారంటే లేదండ్రి. నాకు సరే అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చి ఇచ్చింది నాకే. నాకు సరే దాన్ని చూసి అన్నాక నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. ఎక్కడ జరిగింది పెళ్లి, ఎప్పుడు జరిగింది? 22 నెల 22 సంవత్సరం. అదే గుట్టల్లి, బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది. అక్కడ జరిగింది అన్న. మళ్ళీ ఏం జరిగింది? అదే అన్నాక 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్న. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. ఏం తెలిసింది అతని గురించి నీకు? అదే పెండ్లాం ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా. అన్నాక నేను రానిచ్చుకోలేదు. డిసెంబర్లో పోయినాడు అన్నాక రాని. నీకు ఏమని చెప్పి నీ దగ్గర డబ్బులు ఏమర్చి తీసుకున్నారు? నా దగ్గరనా అదే ఆర్బీని ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను డబ్బులు అడిగిరి నాకు. నేను ఇస్తే లెటర్ చూపించారు నాకే. సరే అని చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తానా. ఎంత ఇచ్చినావు వాళ్ళకి? 15 కోట్లు అన్న. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు? అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండేనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసీలో డబ్బులు వచ్చారంటే అవంతా ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసి డబ్బులు? అది కొడుకుది అన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునింది. అందుకు అడిగితే వాళ్ళు ఇవ్వలేదన్న. అడిగితే వాళ్ళు నన్ను బెదిరించరే. నాకు భయానికి నేను అక్క వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో రాంకుప్పం మండలంలో ఉన్నాను. అడిగితే ఇస్తాం. అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎస్పీ సార్ దగ్గరికి వస్తామన్నా, నాకు న్యాయం కావాలని వచ్చినాను. అదే.